హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోస్కి లైక్ ఇవ్వడం లేదు. సో మీరిచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ముందు ప్రెజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. సో ముందుగా మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ ద్వారాగా మనకైతే ఇక్కడ జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో వాకిన్ ఇంటర్వ్యూస్కి మనం అటెండ్ అవ్వడానికి అఫీషియల్ వెబ్సైట్ అయిన www.ecil.co.in కి వెళ్ళి మనం అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి అప్లికేషన్ ఫామ్ తో పాటు రెజ్యూమ్ కూడా మనం ప్రింట్అవుట్ తీసుకొని అండ్ ఈ రెండింటితో పాటుగా మనము 10th క్లాస్ సర్టిఫికేట్స్ అండ్ అలానే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ అలానే మన యూనివర్సిటీ సిజిపిఏకి సంబంధించిన డాక్యుమెంట్స్, దట్ మీన్స్ సిజిపిఏ టు పర్సంటేజ్ ఎలా కన్వర్ట్ చేయాలో దానికి సంబంధించిన డాక్యుమెంట్ అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ అలానే కమ్యూనిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్, ఐడి ప్రూఫ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ అలానే అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్ కాపీస్ కూడా కొని మనమైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్న డేట్ అండ్ వెన్యూ మనం ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్న డేట్ వచ్చేటప్పటికి 14th of May 2024 ఫ్రెండ్స్. సో ఈ డేట్ కి మనము మార్నింగ్ 9 o'clock కల్లా కార్పొరేట్ లర్నింగ్స్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, TIFR రోడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ECIL పోస్ట్, హైదరాబాద్ 500062 కి అయితే మనం రీచ్ అయినట్లయితే మనకు అక్కడ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మార్నింగ్ 9 o'clock నుంచి 11:30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ కి మాత్రమే ఇక్కడ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసి క్యాండిడేట్స్ కి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ పాయింట్ అనేది గమనించుకోవాలి. సో సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఫైనల్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది 14th of May 2024 సో చాలా తక్కువ టైం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నట్లయితే వారికి ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే వెయిటేజ్ క్రైటీరియాస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ లో నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకైతే ఇక్కడ వెయిటేజ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కి 20% మార్క్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బిఈ లేదా బీటెక్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, సో వాటికి 20% మార్క్స్ ఇస్తారు. అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కి సంబంధించి మనం చూసినట్లయితే ప్రాజెక్ట్ ఇంజనీర్ కి సంబంధించి చూసినట్లయితే టోటల్ 30 మార్క్స్ అయితే మనకి ఇక్కడ వెయిటేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 15 మార్క్స్ ఫర్ ఇనిషియల్ 3 years ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత 5 మార్క్స్ కి అయితే ఈచ్ ఇయర్ కి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ టెక్నికల్ ఆఫీసర్ కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఇయర్ 10 మార్క్స్ అయితే మనకి ఇక్కడ వెయిటేజ్ ఇస్తారు. ఆ తర్వాత ఎవ్రీ అడిషనల్ ఇయర్ కి 10 మార్క్స్ వరకు మనకైతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ కి ఇక్కడ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ అనేది 50 మార్క్స్ కి అయితే కండక్ట్ చేస్తారు. టోటల్ వీటిలో వచ్చిన స్కోర్స్ ని బేస్ చేసుకొని క్యాండిడేట్స్ కి అయితే ఇక్కడ ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ జనరల్ కండిషన్స్ అనేవి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో జనరల్ కండిషన్స్ లో మనం గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే బిఈ లేదా బీటెక్ కోర్స్ లో మనకైతే 60% మార్క్స్ అడుగుతూ ఉన్నారు. దట్ మీన్స్ మన గ్రాడ్యుయేషన్స్ లో 60% మార్క్స్ అడుగుతూ ఉన్నారు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ మనం చూసినట్లయితే మాక్సిమం ఏజ్ 33 years ఫ్రెండ్స్. 14th of May 2024 ని బేస్ చేసుకొని మనకైతే ఇక్కడ క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతూ ఉన్నారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ కి మనకి ఇక్కడ 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ అలానే టెక్నికల్ ఆఫీసర్ కి మనకి 1 year వరకు అయితే మనకి ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది. అండ్ క్యాండిడేట్స్ ఆల్ ఓవర్ ఇండియా వర్క్ చేయడానికి విల్లింగ్ గా ఉండాలి అని చెప్పేసి మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇనిషియల్ గా హైదరాబాద్ లోనే మనకైతే జాబ్స్ అనేవి ఉంటాయి, కానీ ఆల్ ఓవర్ ఇండియా మనమైతే వర్క్ చేయడానికి విల్లింగ్ గా ఉండాలి అని చెప్పేసి మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ జాబ్స్ కి అయితే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఎలాంటి ఎక్స్ట్రా ఎలివెన్సెస్ అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం లేదు, ఓన్లీ శాలరీ మాత్రమే మనకైతే ప్రొవైడ్ చేస్తారు. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనము 1 by 1 గమనిద్దాము.
సో ఇక్కడ ఈ జాబ్స్ అనేవి 1 year పాటు కాంట్రాక్ట్ బేసిస్ పైన అయితే మనకి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత 4 years వరకు మనకి ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని. కాకపోతే ముందుగా అయితే మనకి ఇక్కడ 1 year పాటు కాంట్రాక్ట్ బేసిస్ పైన మనకైతే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనం చూసినట్లయితే, సో ప్రాజెక్ట్ ఇంజనీర్ కి సంబంధించి చూసినట్లయితే బీటెక్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈసీఈ కానీ లేదా ఈటీసీ కానీ. సో 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కదా. సో ఇక్కడ మెన్షన్ చేసిన స్ట్రీమ్స్ లో మనకైతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది మనకు అడుగుతూ ఉన్నారు. అండ్ అలానే టెక్నికల్ ఆఫీసర్ కి సంబంధించి మనం చూసినట్లయితే మనం బిఈ లేదా బీటెక్ కోర్సెస్ అనేవి ట్రిపుల్ కానీ, మెకానికల్ కానీ, సిఎస్సి కానీ, ఈసీఈ కానీ, ఈటీసీ కానీ మనం కంప్లీట్ చదువుకొని ఉండాల్సి ఉంటుంది గ్రాడ్యుయేషన్ లో. సో వాటికి సంబంధించి మనకైతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ ఎక్స్పీరియన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రాజెక్ట్ ఇంజనీర్ కి ఫస్ట్ ఇయర్ 40,000 per month మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ 45,000 per month, థర్డ్ ఇయర్ 50,000 per month అండ్ ఫోర్త్ ఇయర్ 55,000 per month అయితే మనకి ఇక్కడ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలానే టెక్నికల్ ఆఫీసర్ కి ఫస్ట్ ఇయర్ 25,000 per month, సెకండ్ ఇయర్ 28,000, థర్డ్ ఇయర్ 31,000 అండ్ ఫోర్త్ ఇయర్ కూడా మనకి 31,000 రూపీస్ అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తున్నాయి. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్. సో నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.